పేరు వీరాంజలి అండి. ఏం చేస్తా ఉంటారు? ట్రాఫిక్ పని కూలి 4 పని చేసుకుంటుంటా. ఎంత నడుస్తుంది కూలి? కూలా 900 అట్లా. ఎండాకాలంలో దొరుకుతున్నాయి మరి పనులు? పర్వాలా బాగానే ఉన్నాయి. చేయగలుగుతున్నారా? అట్ట ఎండలో మధ్యాహ్నం దాకా చేస్తున్నాం. ఏ టైంకి వెళ్తున్నారు? పొద్దున 6ంటికి వెళ్ళి 1 గంట దాకా చేసి వచ్చేసాను. సరే పెద్దనా, కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు పనులు బాగున్నాయా లేకపోతే ఇంతకుముందు పనులు బాగున్నాయా? కూటమి ప్రభుత్వం వచ్చాకే బాగున్నాయి. ఎందుకు బాగున్నాయి అంటారు? ఎందుకు బాగున్నాయి అంటే ఇనుము, సిమెంటు, ఇసుక అంతా తగ్గింది రేటు. ఇసుక ఉచితంగా వస్తుంది. అదిగాక రాజధాని ఇక్కడ ప్రారంభమైంది, పనులు ఉన్నాయి బాగున్నాయి. అదిగాక సంక్షేమ పథకాలు కొద్దిగా వెనక ముందుగా ఇచ్చిపోయినా అసలు అప్పు చేసి అప్పు కూడా పెట్టాకంటే అసలు అప్పు చేయకోకుండా ఉన్నదానిలో బడ్జెట్లో సంక్షేమ పథకాలు వేసడం నాకు నచ్చిన పద్ధతి. అసలు అదే జగన్ ఉన్నట్టయితే ఈ పాటికి జెండా ఎత్తాల్సి వచ్చేది, పక్క రాష్ట్రాలకు వలసలు అల్లాల్సి వచ్చేది. ఆ పరిస్థితి లేకపోకుండా మన రాష్ట్రంలో మనమే బతికే పరిస్థితి ఇప్పుడు ఉంది. అందుకు ఆనందంగా ఉంది నాకు. అది అదే అమరావతి రాజధాని పనులు జరగడం వల్ల ఇక్కడ పనులు వస్తున్నాయా లేకపోతే మామూలుగానే జరుగుతున్నాయి? కాదు, మామూలుగా కూడా ఉంటున్నాయి, రాష్ట్రం అంతా కూడా ఉంటున్నాయిలే. అమరావతి అంటే అక్కడ మనకు ఆ శ్రీకాకుళం లేకపోతే ఒరిస్సా వాళ్ళు, బీహార్ వాళ్ళు వస్తారు. వాళ్ళు పెద్ద పెద్ద పనులు మనం చేయలేము. ఇక్కడ స్థానికంగా చేసే పనుల వరకే మనం చేయగలుగుతాం. అది సరే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది కదా, పథకాలు కొద్దిగా లేట్ అవుతున్నాయి. జనాలు ఏమైనా వ్యతిరేకత ఉందా? వ్యతిరేకం అంటే పథకాల కోసం ఆశించే వాళ్ళు వ్యతిరేకంగానే ఉంటుంది. పథకాలే ముఖ్యం అనుకుంటే అంతే ఉంటుంది. పథకాలు ముఖ్యంగా అప్పు చేసిస్తే మనం కూడా ఇస్తాం. ఏముంది, పథకాలు ఏముంది, అప్పు చేసి తర్వాత ఇంకొకటి మీద పడదు, అందరూ మగవాళ్ళే. అది కాదుగా, ఉన్నంతలో అప్పులు చేయకోకుండా పథకాలు ఇవ్వటం మంచి పద్ధతి కదా. అది సరే, వీళ్ళు ఆ దిశగా చేస్తారని చెప్పి అనుకుంటున్నావు మరి? ఆ దిశగానే చేస్తారు. అది బాగానే చేస్తారు. లేటుగా అయినా చేస్తారు. లేకపోతే ఈ పాటికి శ్రీలంక అయ్యేది. ఈ పాటికి కూటమి ప్రభుత్వం రాకపోతే శ్రీలంక అయ్యేది అని చెప్పి అన్నావు కాబట్టి చెప్తున్నాను. మరి శ్రీలంక అయ్యేటట్టయితే మీరు ఎందుకు ఇచ్చారు మరి సూపర్ 6 హామీలు? శ్రీలంక అయ్యేదట్టు అని చెప్పి నువ్వే అంటున్నావు. మరి ఎందుకు ఇచ్చారు అలా హామీలు, సూపర్ 6లు? హామీలు అంటే ఇప్పుడు సందర్భాన్ని బట్టి ఇద్దామని అనుకుంటారు, కానీ అవకాశాన్ని బట్టి ఇవ్వచ్చు, ఇవ్వలేకపోవచ్చు. అంత మాత్రాన్ని ఇవ్వలేనంత మాత్రాన్ని ఇప్పుడు ఇస్తారు, అప్పు చేసి పప్పు కూడా పెడతారు, తర్వాత మళ్ళీ శ్రీలంకే అయ్యేది. అందుకని శ్రీలంక అవడం మాకు ఇష్టం లేదని మేమే తెలియపరిచాం. అందుకనే వాళ్ళు అట్టున్నారు. పప్పు కూడా తింటాం కాదుగా, అది నా ఉద్దేశం. ఇప్పటికి 11 నెలల కాలంలో పరిపాలన ఎలా అనిపించింది? బాగానే ఉంది. ఎన్ని మార్కులు వేయచ్చు? 90 వరకే చేసాం. 90 వరకు? పర్వాలా, బాగానే ఉంది. మాకు పథకాలు ఇచ్చినా ఇగిపోయినా పనులు ఈ రకంగా ఉంటే చాలండి. పనులు కల్పిస్తే చాలు, మేమే బతుకుతా ఉంటాం. అంతే, పనులు కావాలి కానీ పథకాలు ఎన్నాళ్ళు ఇచ్చి మమ్మల్ని పోషిస్తాడు? అది అంతే. ఈ 11 నెలల్లో ఏమైనా మార్పులు జరిగినాయా మీ ఊర్లో? మా ఊళ్ళో ఏం మార్పులు ఏం జరగలేదు, కానీ పనులు మాత్రం ఉన్నాయి. పనులుంటే చాలండి, ఇంకేం మార్పులు అవసరం లేదు. రాజధాని 3 ఏళ్ళు అయిద్దా? రాజధాని 3 ఏళ్ళు అయిద్దా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అది వేరే విషయం. అది వాళ్ళ డబ్బును బట్టి ఉంటది కదా. అది కాబట్టి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మా కూలీ 4కి పని ఉంటే చాలు. కొద్దిగా వెనక ముందుగా అయినా మాకు అభ్యంతరం లేదు. అది మళ్ళీ జగన్ గెలిచే అవకాశం ఉందా? నాకు తెలిసి అవ్వకపోవచ్చు. ఇక ఏమో, పథకాల కోసం చాలా మంది నిరీక్షిస్తున్నారు కదా, వాళ్ళు ఏమైనా వేయచ్చు కదా. సరే, నిరీక్షిస్తే ఆ బ్యాచ్ ఎక్కువైంది అనుకో, పథకాల బ్యాచ్. మళ్ళీ శ్రీలంక బ్యాచ్ కూడా శ్రీలంకలో తయారవ్వాలనుకుంటే అవ్వచ్చు. దాన్ని మనం ఏం చేస్తాం? అదే పథకాల కోసం ఆశించే వాళ్ళు, తెలియని వాళ్ళు. నీ దృష్టిలో 29లో ఎవరు గెలుస్తారంటావు? 25లో ఇల్లే కూటమే గెలుస్తుంది ఈసారి కూడా. కూటమి కలిసి ఉండిద్దా, విడిపోయిద్దా? కలిసే ఉంటది. విడిపోదా? విడిపోయటానికి అవకాశాలు లేవు.